గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యూదా గోత్రం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడు అంటే వాస్తవం చెప్పాలంటే ప్రభువును నమ్మిన వాడే నిజ క్రైస్తవుడు. హల్లెలూయా. ఎవరైతే యేసయ్యను నమ్ముతారో, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారినే క్రైస్తవుడు అంటారు. ఇది మొదటి లక్షణం. 5 లక్షణాలను క్రైస్తవుడికి ఉండవలసిందిగా మరి బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు గుర్తు చేస్తాను. మొదటిది, నమ్మగలిగిన వ్యక్తినే క్రైస్తవుడు అంటారు. ఇద్దరి ముందు చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, నమ్ముతూ ఉంటారు, కానీ నమ్మకానికి తగిన ఫలితం ఉండదు, నమ్మకానికి తగిన క్రియలు ఉండవు. మరి మా పెరటి దగ్గర అరటి చెట్టు ఉన్నది కానీ అది కాతకాయదు పూతపోయదు అన్నట్టుగా ఉంటది అనమాట. మేము క్రైస్తవులమే కానీ క్రైస్తవ లక్షణాలు మనకేమాత్రము కూడా ఉండవు. క్రీస్తు నమ్ముతాం, మరి ఎవరిని నమ్మం అంటూ చెప్పుకునే వారిని కూడా కోడల మందిని చూడవచ్చు. ఈ మందిర పావరణంలో కూడా అలాంటి వారు ఉండవచ్చు. ఎందుకు అంటే క్రైస్తవులు అనబడిన మనము మొట్టమొదటిగా క్రీస్తుని నమ్ముతాం. రెండవదిగా క్రీస్తుని నమ్మిన వ్యక్తి తప్పనిసరిగా క్రీస్తుతో కూడా కలిసి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. రెండవ కారణం గుర్తు చేస్తున్నాడు. నిజ క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే క్రీస్తుని నమ్ముతాడు. రెండవది ఎలా చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయకపోతే వాడిని క్రైస్తవుడు అననే అన్నారు. ఈ రోజుల్లో ఇక్కడ చాలా మంది కూర్చున్నారు క్రైస్తవులే, అందుకేనండి యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నమ్ముకునే దేవుని యొక్క మందిరానికి వచ్చాను అని చెప్పుకునే వారముగానే మనం ఉంటాం. కానీ క్రైస్తవుల్లో ఉండవలసిన రెండవ లక్షణం మోకరించి ప్రార్థించే లక్షణము ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మోకరించాలి, ప్రార్థించాలి. ప్రార్థిస్తేనే మనము క్రైస్తవులం అవుతాం. ప్రార్థన చేయటం వలన మనము క్రీస్తుకు సమీపస్తులం అవుతాం కనుక, క్రీస్తు యొక్క లక్షణములు మనకు ఉంటాయి కనుక క్రీస్తు యొక్క బిడ్డలముగా మనం మలచబడి క్రైస్తవులముగా తయారించబడతాం. అది రెండవ లక్షణం. మరి మూడవ లక్షణం ఏంటి? క్రీస్తు చెప్పిన మాట వినువాన్ని మాత్రమే క్రైస్తవుడు అంటారు. హల్లెలూయా. నమ్మకం అనేది ఉంటుంది. నమ్మకము 4 రకాలుగా ఉంటుంది. తాత్కాలికమైన నమ్మకము, సందర్భానుకూలమైన నమ్మకము, మరి వచ్చిపోయే నమ్మకము, స్థిరంగా ఉండే నమ్మకము. అంటే తాత్కాలికమైన అప్పటికప్పుడే పుడుతుంది, అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. వచ్చిపోయే నమ్మకం అవసరమైనప్పుడు వస్తుంది, అవసరం లేనప్పుడు ఆ నమ్మకం కనిపించదు. మరి తాత్కాలికమైన నమ్మకం ఎవరికో కొరకు మన విశ్వాసాన్ని విడుదల చేస్తున్నట్టుగా మనం భావించవచ్చు. స్థిర నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం ఉన్నవాడిని నిజ క్రైస్తవుడు అంటారు. అందుకని ఆజ్ఞలు పాటించే వ్యక్తిని దేవుని యొక్క ఆజ్ఞ ఏమైతే ఉందో దానిని పాటించే వ్యక్తిని క్రైస్తవుడు అంటారు. దేవుని మహిమ కలుగాక. మనం అందరము కూడా మొదటిగా దేవుని పైన నమ్మకం ఉంచాలి. రెండవదిగా మనం క్రీస్తు పేరిట ప్రార్థించే వారముగా తయారు చేయబడాలి. మూడవదిగా క్రీస్తును గురించిన వాక్యములు, క్రీస్తును గురించిన ఆజ్ఞలు, క్రీస్తు గురించి మనకి ఏమైతే చెప్పారో వాటన్నిటిని పాటించే వారముగా మనం తయారు చేయబడాలి. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలి. మరి 4వ లక్షణము విని చెప్పగలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. క్రైస్తవంలో ఉంటున్న 4వ లక్షణము అదేంటంటే వింటాం, విశ్వాసం ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ 4వ లక్షణము అరుదుగా క్రైస్తవుల్లో కనిపిస్తుంది. నిజ క్రైస్తవుడు నమ్ముతాడు, నిజ క్రైస్తవుడు క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తాడు, నిజ క్రైస్తవుడు యేసుక్రీస్తు వారు చెప్పింది వింటాడు, నిజ క్రైస్తవుడు విని దానిని అనుసరించి ఇతరులకు దానిని బోధిస్తాడు, అనగా తెలియచేస్తాడు, అనగా చెప్పగలడు. దేవుని మహిమ కలుగాక. ఇది 4వ విషయం. 5 లక్షణాలలో అతి ప్రాముఖ్యమైన లక్షణం సమస్తమును కూడా పెంటగా ఎంచుతాడు, దేవునికి మాత్రమే మొదటి స్థానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. సమస్తమును కూడా ఉంటాయటే అవి పెంటతో సమానముగా ఉంటాయి. దేవుని తర్వాతనే అవి కనిపిస్తాయి, దేవుని తర్వాతనే అవి అగుపిస్తాయి. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆ తర్వాతనే మిగతా దానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని క్రైస్తవుడు అంటారు. దాని మహిమ కలుగునుగాక. కొంటున్న ప్రియ సహోదర సహోదరులారా, ఈ 5 లక్షణాలు మనకు ఉండాలి అని ఇద్దరు మంది మీకు గుర్తు చేస్తున్నాను. మొదటిది, ప్రభువైన క్రీస్తు వారి పేరిట దేవుణ్ణి నమ్మిన వారిని నేను ఎరుగుదాను. దేవుణ్ణి నమ్మినాను కనుక నేను నమ్మి ఉన్నాను
అని ఎరుగగలనంట అపొస్తలుడైన పౌలు. చూద్దాం బైబిల్ గ్రంథంలో 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నమ్మిన వారిని మనం ఎరిగిన వారమై ఉండాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నమ్మి ఉన్నాను, నేను నమ్మిన వారిని ఎరుగుదును. అంటే నమ్మకము అన్నది క్రైస్తవునికి ఉండాలి. అపొస్తలుడైన పౌలు నిజ క్రైస్తవుడు. అపొస్తలుడైన పౌలు నిజముగా ప్రభువైన క్రీస్తు వారిని నమ్మినవాడు. అపొస్తలుడైన పౌలు ప్రభువైన క్రీస్తు వారికి అంకిత భావము కలిగిన వ్యక్తి. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడనే పడను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమందు క్రైస్తవులనే వారికి సిగ్గు ఎక్కువ. మన దినమందు ఒక అధికారి వచ్చాడంట ఒక అబ్బాయి దగ్గరికి. ఆ అబ్బాయి మొదటి ఆరాధనలో కలుసుకున్నాడు. రేయ్, నువ్వు క్రైస్తవాన్ని వదిలిపెట్టొచ్చారా, నీకేం కావాలంటే చేస్తాను రా. హల్లెలూయా. చూడండి ఎంత మాటుగా అపవాది వల విస్తుతున్నాడంటే అంత మాటుగా వల విస్తుతున్నాడు. వాడు క్రీస్తుని నమ్మని వాడైతే, ఉద్యోగం నమ్ముకునేవాడైతే, అధికారం నమ్ముకునేవాడైతే, డబ్బును నమ్ముకునేవాడైతే, శరీరం నమ్ముకునేవాడైతే, లోకమును నమ్ముకునేవాడైతే, ఆశల కోరికలు కలిగిన వాడైతే ఖచ్చితముగా దేవుణ్ణి నేను ఎరుగను అంటాడంట. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, సువార్త విషయమై నేను ప్రకటించేవాడుగాను, అపోస్తలుడుగాను, బోధకుడుగాను నియమించబడుతుంది. ఆ హేతువు చేత ఆ శ్రమలను నేను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనే పడను. దేవుని నమ్మికొచ్చిన మనకు కావాల్సింది ఏంటంటే ఆయన పైన నమ్మకమే. అది ఏదైనా కానీ, ఏమైనా కానీ, ఎట్లయినా కానీ, ఏ రకంగానే కానీ, అది ఎప్పుడైనా కానీ, ఏ విధంగానే కానీ, ఏ సందర్భంలోనే కూడా కానీ మనకు కావాల్సిందంటే నమ్మకము. బైబిల్ చెప్తుంది, రాసులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట మేలు. అదే సుప్రభులు వారు అంటారు, నువ్వు నమ్మితువు కనుక ఈ మహిమను చూసితివి, నువ్వు నమ్మితే ఈ అద్భుతాన్ని చూస్తావు, నువ్వు నమ్మితువు కనుక నీకు స్వస్థత కలిగినది. నమ్మకం వలన మాత్రమే ప్రభువైన క్రీస్తు వారు కార్యములను జరిగించగలరు. నిజ క్రైస్తవునికి ఉండవలసింది నమ్మకం. మొదటిది. రెండవది బైబిల్ గ్రంథం నుంచి మీకు గుర్తు చేస్తున్నాను, నేను దేవుని నమ్ముచూ ఉన్నాను. దేవుని మహిమ కలుగాక. దేవుని ఎరిగి ఉండటం వేరే, దేవుని నమ్ముచూనే ఉండాలి. ఒకసారి చూద్దాం పరిశుద్ధమైన గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయం 25వ వచనం. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకునడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలే పడవలో ప్రయాణం చేస్తూ ఆ పడవలో శ్రమ వచ్చిన ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు పడవలో ప్రయాణం చేస్తున్న వారికి అందరికీ కూడా ఒక చక్కటి విషయం చెప్తున్నాడు. నేను దేవుని నమ్ముచూ, దేవుని దూత ద్వారా నాకేమైతే తెలియజేసినా అది జరుగునని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియమిత్రులారా, కూడిన ప్రియ సహోదర సహోదరులారా, నమ్మిన వ్యక్తి అది జరుగునని కూడా మనం నమ్మవలసిన వారమైన. అదే అపోస్తలుడైన పౌలు 2వ లక్ష్యం ఉంది, మేము సేవించుచున్న దేవుడు సమర్థుడు అంటాడు అనమాట. హల్లెలూయా. ఎందుకంటే ఆ దూత చెప్పిన మాటలు మరొక పై వచనం కూడా చదువుదాం. 23వ వచనం. నేను ఎవరిని వాడును, నేను ఎవరిని సేవించుచున్నాను, ఆ దేవుని దూత గడించిన రాత్రి నా యొద్దకు నిలిచి, సౌలా భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది, ఇదిగో నీతో కూడా ఓడల ప్రయాణం అవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకున్నాడు, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచూ ఉన్నాను. గత సంవత్సరం కాక అంత మునుపు సంవత్సరం 3 సంవత్సరాల క్రితం మల్లవరంలో పరిశుద్ధ పండుగలు జరుగుతున్నాయి. అప్పుడు సంఖ్య 153 మంది. ఆ సందర్భంలో అందరి దగ్గర సెల్లులు ఉన్నాయి. సెల్లులు అందరూ కూడా కానుకల సంచులు వేసాడని చెప్పాం. అందరూ కానుకల సంచులు వేశారు. 3 దినముల పాటు ఎవరితో సంబంధాలు లేవు. అమ్మతో మాట్లాడకూడదు, నాన్నతో మాట్లాడకూడదు, సెల్లులో కూడా ఎవరికి మాటలు ఉండకూడదు, మీకు ఏమీ కూడా జరగదు అని. హల్లెలూయా. ఎవరికి ఏ అపాయమో రాదు, ఎవరికి ఏ కీడో జరగదు, మీ కుటుంబాల్లో ఎవరికి హాని జరగదు. తప్పనిసరిగా మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు మీ కుటుంబాలు కూడా క్షేమంగా ఉంటాయని అందరు నమ్మకం ఉంచారు. సెల్లన్నీ తీసుకెళ్లి సంచులో వేశారు. సెల్లన్నీ కూడా బలిపేట మీద ఎత్తిపెట్టాం. సాయంకాలం 6 గంటలైంది, కరెంటు పోయింది. చర్చి పక్కలోనే ఒక బావి ఉంది, ఓ బావిలో పోయి పిల్లడు పడిపోయాడు. హల్లెలూయా. అది ఎంత ఉంది తెలుసా బావి?
20 అడుగులు దాదాపుగా ఉంటుంది. మధ్యలో కూడా కొన్ని వరలు ఉంటాయి, వరల బావి అనమాట. అంతా వెడల్పు 3 అడుగులే ఉంటుంది. ఆ పిల్లవాడు 4 అడుగులు బాగా ఎత్తుంటాడు. మరి అలాంటి అబ్బాయి బావిలో పడిపోయాడు. బావిలో అడ్డం పడినా ఖచ్చితంగా దెబ్బలు తగులుతాయి, నిలువ పడినా నీళ్ళు ఎక్కువగా లేవు, 2.5 అడుగు మాత్రమే నీళ్ళుంటాయి, కింద రాళ్ళు ఉంటాయి, చుట్టూరా అక్కడక్కడ అరలు కనిపిస్తుంటాయి. పడిన అబ్బాయి ఎట్లా పడ్డాడో తెలియదు, కానీ వాస్తవానికి చెప్పిన మాట మాత్రము దేవుడు నెరవేర్చగా తప్పలేదు. బైబిల్ ప్రకారం ఆయనను సేవించుచూ ఉన్న మనము నమ్మాలి. ఆయన దూత చెప్పిన మాటలను అపోస్తలుడైన పౌలు నమ్మాడు. మీకు కానీ ఓడలో ప్రయాణం చేస్తున్న వారికి కానీ ఎవ్వరికీ ఏ హాని జరగదు. మీకు కానీ మీ ఇంటి వారికి కానీ ఇక్కడికి వచ్చిన వారికి కానీ ఎవరికి ఏ హాని జరగదు. అయినా అబ్బాయి బాయిలో పడిపోయాడు. నేను లోపల చర్చిలో ఉన్నాను, అందరూ బాయిలో పడిపోయినాడు అంటే ఒక అబ్బాయి కాలుకు ఆపరేషన్ చేసుకుని ఉంటాడు, కాళ్ళలో రాడ్ ఉంటుంది. అలాంటి అబ్బాయి బావులోకి దుంకేశాడు. బాగా యవనస్తుడు అనమాట. అబ్బాయి కాళ్ళలో రాడ్ ఉంటుంది, అట్లే ఈ అబ్బాయి పడిపోయినాడు, అబ్బాయి దుంకేశాడు. వాస్తవానికి ఈ అబ్బాయి మీద పడినా అబ్బాయికి హానే లేదు, ఈ అబ్బాయి రాడ్డు కదిలినా ఈ అబ్బాయికి హానే. దుంకేటప్పుడు ఆత్రతంగా ఆ వరల మీద పడినా ఈ అబ్బాయికి హానే. పడేటప్పుడు ఆ అబ్బాయి వరల మీద పడినా అబ్బాయికి హానే. అప్పుడు కరెంట్ లేదు, కరెంటు పోయింది, పగలు కాదు రాత్రి, బావుకు కట్టికి చీకటి, ఎవరు కూడా కనిపించలేని పరిస్థితి. అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్న సందర్భం. ఒకరికొకరు సంబంధాలు ఉండవు, ఒకరికొకరు మాట్లాడుకోరు, ఒకరికొకరు మరి ఏమాత్రం కూడా పలకరించుకోరు. ఏం చేసుకున్నా మోగ సైకిల్ తను చేసుకోవాలి. అంత పెద్ద కండిషన్ పెట్టి 3 దినముల పాటు ఆరాధన జరిపించాము, ఎవ్వరికి హాని జరగదు అని. అబ్బాయికి పైకి తీస్తే అబ్బాయి నవ్వుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్బాయి నవ్వుతున్నాడు. చిన్న గాయము కూడా తగలేదు, హాని కూడా జరగలేదు, ఎక్కడా కూడా దెబ్బ అనేది కనిపించలేదు, మరక కూడా అగుపించలేదు. తడిన బట్టలు మాత్రం తప్ప నవ్వు కూడా అబ్బాయి ముఖంలో చెదరలేదు, భయాందోళన కూడా అబ్బాయి ముఖంలో కనిపించలేదు, దుంకిన వ్యక్తిలో కూడా అలాంటి నొప్పులు అగుపించలేదు. బైబిల్ చెప్తుంది మనము నమ్మాలి. హల్లెలూయా. ఏం చేయాలి? నమ్మాలి. రాత్రి యందు దూత చెప్పిన మాటలు యందు నాకు నమ్మకం ఉంది. మీకు కానీ వాళ్ళ ప్రయాణం చేస్తున్న ఎవరికి కూడా ఏ హాని జరగదుగాక, జరగదు. నమ్మకం అన్నది పౌల్లో కనిపిస్తుంది. ప్రేమితులరా, కొన్ని నా ప్రియ సహోదరులరా, ఈ దినం ముందు క్రైస్తవుడు కావాల్సింది నమ్మకం. నిజ క్రైస్తవుడు నమ్ముతాడు, ప్రతిదాన్ని కూడా నమ్మి ముందు కొనసాగుతూ ఉంటాడు. నమ్మకమును మనము కలిగి ఉన్న వారమై ఉండాలి. మరి అదే శత్రుక మిషకు అభ్యర్థులు అంటారు, మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండములో వచ్చి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మకం. నిజమైన క్రైస్తవులు అపోస్తలుడైన పౌలులాగాను, నిజమైన క్రైస్తవులు శత్రుక మిషకు అభ్యర్థులాగాను ఉంటారు. వారు చెప్తున్న మాటలు, మేము సేవించుచు ఉన్న దేవుడు ఈ యొక్క అగ్నిగుండముల నుంచి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. నమ్మకము నిజ క్రైస్తవుల్లో ఉంటుంది. కానీ ఇదిన ముందు మనకు ఎవరైనా హాని చేస్తారంటే మనం భయపడుతూ ఉంటాం, భయాన్ని మనం కలిగి ఉంటాం. మనకు శ్రమ వస్తుందంటే వేదనకు గురి అవుతాం. ఆ శ్రమ రాకమునిపే సగం శ్రమను అనుభవించేస్తాం. ఆ శ్రమ వస్తుందో రాదా తర్వాత విషయం, కానీ తలంచుకొని సగం శ్రమను అనుభవించి బాధను మనం దిగమింగలేక కక్కుతూ ఉంటాం. ప్రేమితులరా, కొంటున్న దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవుడికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యముగా నమ్మకము కావాలి. దేవుని దగ్గర ఉంటున్న మనకు ఏ హాని జరగదో, జరిగినా దేవునికి స్తోత్రం అంటూ దేవుడు చెప్పిన మాటలు నెరవేరుతాయని, ఆయన చెప్పిన మాటలు నెరవేర్చగలిగిన, వాగ్దానం చేసిన వాటిని నెరవేర్చగలిగిన శక్తి ఆయనకున్నదని నమ్మే వ్యక్తులు కావాలి. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుతును. హల్లెలూయా. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుతును అన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం మనకు ఉండాలి. అదే విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు మాట చెప్తారు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు చెప్పిన మాటను మరొకసారి గుర్తు చేసుకుందాం. 3వ అధ్యాయం 4-5 వచనాలు. క్రీస్తు ద్వారా దేవుని యెడల మాకిట్టి నమ్మకం కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుకున్నట్టుకు మా ఎంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుని యొక్క సామర్థ్యం ఎలా కలుగుతుంది? దేవుని వలనే. మేము నమ్ముతున్నాము కనుక, మేము క్రీస్తు పట్ల నమ్మకం కలిగి ఉన్నాం కనుక ఈ అద్భుతం జరిగింది. మేము క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి ఉన్నాం కనుక ఈ ఆశ్చర్యకాలు జరిగింది. మేము క్రీస్తు పట్ల నమ్మకం విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మేము అనుకున్నది జరిగింది. మా వలన ఏదైనా ఉన్నట్లు ఆలోచించుకున్నట్టుగా మా అంతటిగా మేము సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే
కలిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, మరి మన లక్ష్మమ్మ గారు అందుకు ముందు రోజు ఇక్కడికి వచ్చారు. మీకు సాక్ష్యం చెప్పినామా? సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ఆమంటుంది, నీలోనైనా నేను చాలా ఆనందంగా చూస్తున్నాను, నిన్ను చూస్తూ ఉంటే నీ మాటలు వింటూ ఉంటే సరిపోతుంది నా లైఫ్ అంతా అనుకుంటున్నాను అని. కారణం ఏంటి తెలుసా? అవి దేవుని మాటలు కనుక, దేవుని హత్తుకొని నేర్చుకున్న మాటలు కనుక, దేవుని యొక్క వాక్యాన్ని చదివి తెలుసుకున్న మాటలు కనుక, దేవుని యొక్క వాక్యం నెరవేర్చబడుతుందని బహుగా విశ్వసించిన మాటలు కనుక ఆమె నా హత్తుకున్నాయి. దేవుని మహిమ కలుగాక. ఆమె విశ్వసిస్తూ ఉంది. దాదాపుగా 8 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు హోలీ ఛానల్ చూసి వాళ్ళు చెప్పిన వాక్యాలంతా కూడా విశ్వసించి 4 ఏళ్లుగా ఉంటున్న జబ్బును 4 గంటల్లో బాగు చేసుకుని స్వస్థ పొందుకొని ప్రభువైన క్రీస్తు వారికి సాక్షిగా తయారు చేయబడినది. ప్రియమిత్రులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి సామర్థ్యం మా వలన కలిగినది కాదు, అది దేవుని వలననే కలిగినది. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము గలదు. ఈ కార్యం ఎవరు చేశారంటే దేవుని ద్వారా జరిగింది. ఈ అద్భుతం ఎవరు చేశారంటే ఈ దేవుని ద్వారా జరిగింది. ఈ స్వస్థత ఎవరు చేశారంటే ఈ దేవుని మూలముగా జరిగింది. ఈ యొక్క కార్యములను అద్భుతాలను సూచక్రియలను ఎవరు చేశారంటే దేవుని వలనే జరిగింది. ఇది మన వలన జరిగింది కాదు, అది సేవకుల వలన జరిగింది కాదు, అది నా వలన జరిగింది కాదు. ఇట్టి సామర్థ్యము మేము దేవుని వలనే పొంది ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది నిజమైన నమ్మకమైన క్రైస్తవుని యొక్క లక్షణం. ఇది నమ్మకంలో మొదటి భాగం. నమ్మకంతో పాటు క్రైస్తవునికి ఉండవలసిన రెండవ లక్షణము ఎడతెగక ప్రార్థన చేయను. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పదు? ఏం చేస్తాడు? క్రైస్తవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే పోయిన ప్రాణాలు పోయొచ్చు, ప్రార్థన చేయకపోతే ప్రాణాలు తీయచ్చు. కానీ ప్రార్థన చేసే వ్యక్తి ప్రాణాలు పోయగలడు. అందుకని నిజమైన క్రైస్తవుని యొక్క లక్షణం ఎలాగ ఉంటుందంటే, ఇక్కడ కూర్చున్నవారు నేను క్రైస్తవునా కాదా అంటే ప్రార్థన చేస్తున్నావా లేదా అన్న క్వశ్చన్ రావాలి. నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉంటే నువ్వు క్రైస్తవుల్లో ఒక లక్షణం నీకు ఉన్నట్టుగానే. రెండవ లక్షణము, క్రైస్తవుడు అనే వ్యక్తి తప్పనిసరిగా ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. నేను తారకరామకాలకి వెళ్తుంటాను. ప్రతిరోజు 7 ప్రార్థనలు చేయమని చెప్పా. మొదటి ప్రార్థన టిఫిన్ చేసేటప్పుడు, రెండవ ప్రార్థన భోజనం చేసేటప్పుడు, మూడవ ప్రార్థన రాత్రి తినేటప్పుడు. 3 ప్రార్థనలు అయిపోయినాయి. ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు, మీరు కూడా చేస్తుంటారు అనుకుంటాను. మరి 4వ ప్రార్థన ఇంటిలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, 5వ ప్రార్థన లోపలికి వచ్చేటప్పుడు, మరి 6వ ప్రార్థన పనుకునేటప్పుడు, 7వ ప్రార్థన తిరిగి నిద్రలో నుంచి లేచేటప్పుడు. నిజముగా క్రైస్తవుడు అన్న వ్యక్తి 7 ప్రార్థనలు సులభంగా చేసుకోవచ్చు. అది 5 నిమిషాల, గంట సేప సందర్భాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నిజ క్రైస్తవుడు తింటూ ప్రార్థన చేసుకోకుండా తినకూడదు. 3 పూట్ల కూడా ఆకలేసే సందర్భం ఉంటుంది, బాధ కలిగిన సందర్భం ఉంటుంది, దుఃఖపడే సందర్భం ఉంటుంది, అందరి మధ్యలో ఉన్న సందర్భం ఉంటుంది, అన్ని జనాంగం సందర్భంలో ఉంటుంది, అవమానింపబడిన సందర్భం ఉంటుంది. కానీ తినేటప్పుడు మాత్రం ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలపకూడదు. అలసిపోయి ఉంటాం పగలంతా కష్టపడి, కానీ రాత్రి పనుకునే ముందుగా ప్రార్థన నిలపకూడదు. బావుగా నిద్రమత్తులో ఉంటాం, లేచిన తర్వాత ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత నిజ క్రైస్తవునికి ఉంది. చాలా అర్జెంట్, బస్సు వెళ్ళిపోతుంది, బస్సుకు టైం అయిపోతుంది, ట్రైన్ టైం అయిపోతుంది. అయినప్పటికీ కూడా ప్రయాణానికి మనం వెళ్తున్నప్పుడు, బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకునే పోవాలి. మరి 7వదిగా మరి లోపలికి వచ్చిన తర్వాత కూడా మనల్ని బావుగా క్షేమంగా తీసుకొని వచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ప్రభు పేరిట మనం ప్రార్థన చేసిన తర్వాతనే మన ఇంటిలో కార్యక్రమాలను మనం మొదలు పెట్టవలసిన వారమైన. ఇది నిజమైన క్రైస్తవులలో 7 ప్రార్థనలు ఉంటాయి. అందుకే దావీదు అంటాడు, నేను రోజుకు 7 మారులు మోకరించి ప్రార్థన చేసి తిని అంటాడు. హల్లెలూయా. రోజుకు 7 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడంట. రాజు అయినప్పటికీ కూడా, ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన ఎప్పుడూ కూడా దావీదు మరవలేదు. నిజమైన క్రైస్తవుడికి తప్పనిసరిగా ప్రార్థన చేసే లక్షణము ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఉదాహరణకి మనం వెళ్తూ ఉన్నాం, మన మధ్యలో భూకంపం వస్తుంది అని తెలిసింది, ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మనకు భూకంపం వస్తుందని తెలుసు, ఏం చేస్తాం చెప్పండి? 27, 28, 29 తారీఖుల్లో వర్షం వస్తుంది అని మనకు తెలుసా తెలీదా? 29, 30, 1, 2 ఇంతవరకు వర్షం లేనే లేదు. 22, 23, 24, 25, 26 వర్షం లేనే లేదు. 27 వర్షమే, 29 కూడా వర్షమే. అయినా వస్తుందని తంగ తెలుసు. డేట్లు మార్చామా? మార్చము. హల్లెలూయా.
దేవుని స్తోత్రం. ఎందుకంటే వస్తుంది, మనం ప్రార్థన చేయాలి. దాన్ని జయించే వ్యక్తిత్వం మనకు కావాలి. కానీ అది వస్తుంది పారిపోయేవాడు క్రైస్తవుడు కాదు, జయించాలి అంతే. ప్రభు పేరిట మీకు బాగా గుర్తు చేస్తుంది, శ్రమ వస్తుంది సంగతి తెలిసినప్పటికీ కూడా మనం ప్రార్థన చేసేవారముగా ఉండాలి. క్రైస్తవుడికి ప్రార్థనా శక్తి కావాలి, ఎడదెగగా ప్రార్థన చేయాలి. రెండవది, శ్రమ వస్తుంది అని తెలిసినా కూడా ప్రార్థన మరవకూడదు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని వెళ్ళి యథాప్రకారము అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలను యెరూషలేముకు తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించెను. హల్లెలూయా. ఇట్టి శాసనము ఏం చేయబడింది? విడుదల చేయబడింది. ప్రార్థన ఎవరైనా చేస్తే సింహాల బోలంలోకి వేస్తాము అని, సింహాల బోలంలోకి పడబోతామో సంగతి తెలుసు, శ్రమ వస్తుందో సంగతి తెలుసు, ప్రాణాలు పోతాయో సంగతి తెలుసు. కానీ ప్రార్థనా పరుడు క్రైస్తవుడు, దేవుడు నమ్మిన వాడు, క్రీస్తు ఎట్లా నమ్మకం విశ్వాసం కలిగిన వాడు ప్రార్థన ఎట్టి పరిస్థితుల్లో నిలపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దానియేలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. మొదటి రోజు గాలి వచ్చింది, ఏం చేశాం? దేవుణ్ణి స్తుతించుచూ వచ్చాం. రెండో రోజు ఎండ వచ్చింది, ఏం చేశాం? దేవుని యొక్క వాక్యాన్ని వింటూ దేవాది దేవుని స్తుతించుచూ దేవుని పేరిట ప్రార్థనలు చేశాం. మూడో రోజు ఏమొచ్చింది? వర్షం వచ్చింది. అయినా దేవుని యొక్క నామమును స్తుతించాం, దేవుని నామాన్ని కీర్తించాం, దేవుని యొక్క అభిషేకం చేత నింపబడ్డాం, దేవుని నామానికి ఘనత తెచ్చాం. అది నిజ క్రైస్తవుని యొక్క లక్షణం. వాడు ఎప్పుడూ కూడా బెదరడు, ఆదరడు, వెనకడు, భయపడడు, దిగులు పడడు, జడియడు, వెనక్కి తిరుగు చూడడు, ముందుకు వెళ్తూ ఉంటాడు. నిజ క్రైస్తవుని యొక్క లక్షణం. దానియేలుకు కూడా అట్టి లక్షణాలు ఉన్నాయి. ఏంటి ఆ లక్షణం అంటే? అట్టి శాసనం విడుదల చేయబడింది. ప్రార్థన చేస్తే, ఎవరికైనా మొరపెడితే, ఎవరికైనా విన్నపము తెలియజేస్తే వారిని తీసుకెళ్లి సింహాల బోనులో వేయాలి. అయినా లెక్క చేయలేదు. శ్రమ వస్తుందని తెలిసినా ఏ మాత్రము కూడా వెనుక తిరగలేదు. ప్రార్థన నిజ క్రైస్తవుడు నిలపడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. ఇది దానియేలులో ఉంటున్న ప్రత్యేకమైన లక్షణం. మరి శ్రమలో ఉన్నప్పుడు కూడా, హల్లెలూయా, ఎలాంటప్పుడు? శ్రమ వస్తుందని తెలుసు, ప్రార్థన నిలపకూడదు. శ్రమలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన నిలపకూడదు. మనకు శ్రమ వస్తే ప్రార్థన నిలిపేస్తాం, శ్రమలో ఉంటే కూడా ప్రార్థన నిలిపేస్తాం. ఎందుకండి క్రైస్తవులకి శ్రమ 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 శ్రమ? క్రైస్తవుడికి అది శ్రమ. శ్రమ వస్తుందని తెలిసినా ప్రార్థనాపరుడుగా ఉన్నవాడు ప్రార్థన నిలిపివేయటం వలన శ్రమ. క్రైస్తవుడికి ఎప్పటికీ కూడా శ్రమలు రావు. ఒకవేళ శ్రమలో ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమను జయించే శక్తి క్రైస్తవుడికి 100కి 100 రూపాయలు ఉంది. దేవుని మహిమ కలిగే. ఇక్కడ ఒక సహోదరు ఉంది, మంట వచ్చేస్తుంది, బావుగా బాధ వచ్చేస్తుంది, కింద ఆరాధనలో కూర్చుంది, తట్టుకోలేకపోయింది, పైకి వచ్చింది, ఏడుస్తుంది. చిన్న బిడ్డ కాదు, బాగా అన్ని తెలిసిన వ్యక్తి. కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి, నా వల్ల కావటం లేదు, నా కళ్ళ కావటం లేదు, నా వల్ల కావటం లేదని హ్యాపీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయొచ్చు. ఆమె ప్రభువుని నమ్మినది. హల్లెలూయా. నేరుగా పైకి వచ్చింది. పాస్టర్ గారు ఉంటుంది, నేను ప్రార్థన చేస్తాను, నీ ఎదురుముల నొప్పి ఇప్పుడు తగ్గిపోతుంది, వీళ్ళు కింద కూర్చున్న లోపల తగ్గిపోతుందని చెప్పాను. నేను మహిమకలు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి కింద కూర్చొని బాగా నవ్వుతూ ఉంది, ఇప్పుడు ఏడుస్తూ ఉన్నామే. నేను చెప్పింది గంటల తరబడి కింద కాదు, 10 నిమిషాల క్రితం వాక్యోపదేశం ముందు జరిగిన ఒక అద్భుతాన్ని నేను చెప్తున్నాను. దేవుని మహిమకలు యొక్క. శ్రమ ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేస్తాం? గుండెలో నొప్పి వచ్చింది పాస్టర్ గారు, అందుకే ఆరాధన చట్లే వెళ్ళిపోయినా. ఆటోలో వస్తున్నానండి, కాలు పెరిగింది పాస్టర్ గారు, అందుకే ఇంటికి వెళ్ళిపోయినా. జ్వరం వచ్చింది సార్, అందుకే ప్రార్థనకు రాలేకపోయినా. బాధ కలిగిందండి, అందుకే ఆరాధనలో కలుసుకోలేకపోయినా. బంధువులు వచ్చారు సార్, అందుకే ప్రార్థనలో కలుసుకోలేకపోయినా అంటూ సాకులు చెప్తూ ఉంటాం. కానీ నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చినను ప్రార్థన మాత్రం నిలపడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిలో మనం చూడవలసింది పౌలును శీలను వారిని కాళ్ళు చేతులు కట్టివేసి, సంఖ్యలతో కట్టివేసి సరస్సులోనికి వారిని తోసి శరీరం అంతా గాయపరిచి బాధతో వేదనతో ఉంటున్న ఆ సందర్భంలో పౌలు శీలను నిజమైన క్రైస్తవులు కనుక, దానియేలులాగా ప్రార్థనా పరులు కనుక, శ్రమ శరీరానికి కనబడినా కూడా, శ్రమలో ఉన్నప్పుడు కూడా, సరసాల్లో ఉన్నప్పుడు కూడా వారు ప్రార్థన చేస్తున్నారు. చూద్దాం బైబిల్లో నుంచి
అపోస్తులు రాసిన కార్యములు 16వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. వారి కాళ్లకు బెండు వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ ఉండిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శోధనలో ఉన్నారు, శ్రమలో ఉన్నారు, సరసాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, గాయపరచబడ్డారు, గాయాలతో ఉన్నారు, సంఖ్యలతో ఉన్నారు, బంధింపబడి ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. అయినా కూడా వారు ఏం మానలేదు? ప్రార్థన మానలేదు. హల్లెలూయా. ఈరోజు మనం మోకాలు నొప్పి వస్తే ఏం మానేస్తాం? ఏం మానేస్తాం? చెప్పదు, ఏం మానేస్తాం? ఫస్ట్ మానేసేది ప్రార్థనే. బంధువులు వస్తే ఏం మానేస్తాం? ప్రార్థనే. కష్టం వస్తే ఏం మానేస్తాం? ప్రార్థనే. భార్యాభర్తలు గొడవ వస్తే ఏం మానేస్తాం? ప్రార్థనే. అనుకుని జరగకపోతే ఏం మానేస్తాం? ప్రార్థనే. ఆశించిన దొక్కకపోతే ఏం మానేస్తాం? ప్రార్థనే. నిజమైన క్రైస్తవుడు శ్రమలో ఉన్నా, వేదనలో ఉన్నా, సౌఖ్యములో ఉన్నా, సుఖములో ఉన్నా, ఎట్లున్నా, ఎక్కడున్నా, ఏ విధంగా ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ప్రార్థన మాత్రము నిలపడు. మొదటిది దేవుణ్ణి నమ్ముతాడు, రెండవది నిత్యము ప్రార్థన చేస్తాడు. శ్రమలో ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తాడు, శ్రమ వస్తుందని తెలిసినప్పటికీ ప్రార్థన చేస్తాడు. అందుకని దానియేలు శ్రమ వస్తుందని తెలిసినప్పుడు ప్రార్థన చేశాడు, సింహాల నోళ్ళు మూయపడ్డాయి. శ్రమలో ఉన్నప్పుడు పౌలు సేవకులు ప్రార్థన చేశారు, సరసాల పునాదులు భూకంపం వచ్చి అదిరెనో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది మహిమ కలుగాక. నిజమైన క్రైస్తవుడికి రెండవ లక్షణము ప్రార్థన. మరి నిజ క్రైస్తవునికి ఉండవలసింది మూడవ లక్షణం, దేవుని యొక్క ఆజ్ఞను వింటాడు, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాడు. ఆదివారము ఎక్కడ కలుసుకోవాలి? ఎక్కడ కలుసుకోవాలి? కొత్త సినిమా థియేటర్ దగ్గర కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి? కొత్తగా రిలీజ్ అయింటల్లా ఆ సినిమా దగ్గర కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలంటే ఏ జూ పార్కులోనో, ఏ సైన్స్ పార్కులోనో, లేకపోతే ఆ కబ్బన్ పార్కులోనో ఎక్కడో చోట కలుసుకోవాలి. లేకపోతే బంధువుల దగ్గర కలుసుకోవాలి, మిత్రుల దగ్గర కలుసుకోవాలి, పెళ్ళిళ్ళకో పేరంటలకో కలుసుకోవాలి, లేకపోతే స్నేహితులతో కూడా వెళ్ళిపోవాలి. ఈ దిన ముందు చాలా మంది చేసే అతి ప్రాముఖ్యమైన పనులు ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మందిరములో ఆదివారమును కలుసుకోమని. కానీ ఆదివారం వచ్చిన వెంటనే మనము చేసేది ఏంటంటే ఆజ్ఞ అతిక్రమించే మనము దేవుడు చెప్పిన చోటుకి కాకుండా దేవుడికి వ్యతిరేకమైన చోటుకి వెళ్ళి మనం ఆ రోజంతా గడిపేస్తాం. ఎందుకండి ఆదివారం వచ్చింది? చాలా మంది చెప్తే ఎంజాయ్ చేయడానికంట. ఏం చేయడానికి? అసలు ఎంజాయ్ అంటే అర్థం తెలియని వీళ్ళందరూ కూడా ఎంజాయ్ అంటారు. తెలుగులో అర్థం ఏంటి? ఎంజాయ్ అంటే అర్థం ఏంటి? సంతోషంగా ఉండడం, అంతే. సంతోషం అంటే ఏంటి? సినిమా థియేటర్లో అందరూ గుంపులుగా తోసుకుంటా ఉంటే ఆడబియ్య చెయ్యి ఇట్లా పెట్టి ఆ చెయ్యి ఇట్లా రాక వాడు ఇట్ట తోస్తే వీడు ఇట్ట తోస్తే వాళ్ళ దగ్గర 2 దెబ్బలు తిని వీడు 2 దెబ్బలు కొట్టి ఆఖరిగా పోలీసులు వచ్చి లాఠీలతో కొట్టి, ఇది ఆ ఎంజాయ్? ఈరోజు పిల్లలు చేసే పని. పార్కుల్లోకి వెళ్ళడం, పార్కుల్లో ఉండడం, వాడేదో వీడనటం, వీడిని వానటం, ఆఖరిగా పరిగెత్తడం, బార్లు పట్టడం, మోకాలు పొగలు కొట్టుకోవడం, ఇదే ఎంజాయ్? దీని సంతోషం అంటారా? అందరికంటే ముందుగా బైకులో పోవాలని చెప్పేసి స్పీడ్గా వ్యక్తి స్పీడ్ బ్రేకర్ తెలియక ఆఖరిగా బైకు బార్లు పడితే వీడు కూడా బార్లు పడి 36 పనులు అలగొట్టుకుంటే అదే ఎంజాయ్? కానీ ఈ దిన ముందు దాన్ని ఎంజాయ్ అనుకుంటున్నాడు వ్యక్తి. ప్రేమితులరా, బైబిల్ చెప్తుంది ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ప్రభువునందు ఆనందించు. నిజమైన సంతోషం యేసు ప్రభువు వారి యందు ఉన్నదే. అందుకని సామెత చెప్తుంటారు, గాడిదకేం తెలుసు గంధోడాసన అని. వాస్తవానికి క్రీస్తుని గురించి రుచి ఎరిగిన వాడు లోకముల గురించి అసలు పట్టించుకోడు. అందుకని క్రీస్తులో ఉంటున్న ఆనందం తెలియకపోవటం వలన, క్రీస్తులో ఉంటున్న సంతోషం అనుభవించలేకపోవటం వలన లోకమే సంతోషం అని మానవుడు దారి తప్పిపోయాడు. ప్రేమితులరా, నిజముగా ప్రభువునందు నిజమైన ఆనందం ఉంది అంటే ఆజ్ఞను పాటించే లక్షణము క్రీస్తు బిడ్డలకుంటే, ప్రార్థించే లక్షణము దేవుని యొక్క బిడ్డలకుంటే నిజమైన సంతోషం అనుభవించడానికి అవకాశం ఉంది. ప్రేమితులరా, అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, 3వ స్థానం మనము దేవుని యొక్క ఆజ్ఞలకు లోపడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని యొక్క ఆజ్ఞకు లోపడాలి. దేవుని యొక్క ఆజ్ఞకు లోపడితే వచ్చే అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటిది రోగం రాదు. ఏం రాదు? దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే ఏం రాదు? రోగం రాదు.
రోగం ఎందుకు వచ్చింది అంటే ఆజ్ఞ పాటించకపోవటం వల్లనే రోగాలు మనిషికి సంక్రమిస్తాయి. విగ్రహారాధన చేయొద్దు, ఆదివారం ఆబ్సెంట్ కావద్దు, వ్యభిచారం వద్దు, దొంగలించవద్దు, అబద్ధం పలకవద్దు, పొరుగువాని సొత్తును ఆశించవద్దు, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ ఏ రూపమును చేసుకునవద్దు, వాటిని ఆచరించవద్దు, వాటిని ఆరాధించవద్దు, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించము అన్న ఆజ్ఞను పాటించే వారికి రోగం రాదంట. బైబిల్ చెప్తుంది వచ్చినను స్వస్థపరిచి యెహోవాను. నిన్న వచ్చింది, ఈ రోజు పోయింది, రాత్రి వచ్చింది, ఉదయాన్ని పోయింది, ఉదయం వచ్చింది, సాయంకాలం పోయింది, వచ్చిపోయింది కానీ ఉండదు. ప్రభువుని నమ్ముకున్న బిడ్డలకి దేవుని మహిమ కలుగాక. నిర్గమకాండములో మాట్లాడబడి చదువు. నిర్గమకాండము 14వ అధ్యాయం 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన యెడల నీకు ఐగుప్తులో కలగజేసిన రోగములు ఏదియో కలగచేయును, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. బాగు చేసే దేవుడు, భద్రపరిచే దేవుడు. ఆమె ఆజ్ఞ పాటించింది కనుక, మరి ఆజ్ఞ మితిమీరలేదు కనుక వ్యాధి వచ్చినప్పటికి కూడా చిన్న ప్రార్థన ఆమె ఎదలో ఉంటున్న మంటను, ఆమె ఎదలో ఉంటున్న బాధను, ఆమె ఎదలో ఉంటున్న నొప్పిని, ఆమె ఎదలో ఉంటున్న వేదనను, ఆ శరీరంలో ఉంటున్న రోగమును దేవుడు చిన్న ప్రార్థన ద్వారా బాగు చేశాడు. ఆజ్ఞ అనుసరించింది కనుక, ఆరాధనలో ఉన్నది కనుక, విశ్రాంతి దినమును పాటించింది కనుక, ప్రభు పేరిట ప్రార్థించుకోవాలని ఆశ కలిగింది కనుక, ప్రభువును నమ్ముకునేది కనుక జబ్బు బాగైపోయాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మహిమ కలిగాక. కొంత ప్రియ సహోదరి సహోదరులుగా ఆజ్ఞ పాటిస్తూ ఇష్టముగా ఉంటే తప్పనిసరిగా మనకు రోగం రాదు, వచ్చినా కూడా ఆయనే బాగు చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాడు. ఇష్టమైన వాటినల్లా కూడా దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు. హల్లెలూయా. ఏం పొందుకుంటాడు? ఇష్టమైన వాటిని. ఇది ఇష్టము అంటే దాన్ని పొందుకుంటాడు. ఇంకంతే. ఏం పొందుకుంటాడు? ఫలానిది ఇష్టం, నాకు నెల లోపల పై మందిరంలో మంచిగా మందిరం తయారు చేయబడాలి, నా ఇష్టం. డబ్బులుగా దాదాపు 2 లక్షల రూపాయలు కావాలి. ఎంత కావాలి? 2 లక్షలు కావాలి. ఈ రోజు నుంచి ఇంకేం చేస్తాను? మోకాలు వేస్తాను, మొరపెట్టుకుంటాను. పరమందున దేవుడు ఎవరిని కావాలంటే వాళ్ళని పురుగులుపుతాడు. వచ్చే రీతిలో 2 లక్షల రూపాయలు వస్తుంది. పైన మంచిగా టైల్స్ వేసుకుంటాం. హల్లెలూయా. ఏం వేసుకుంటాం? విత్ ఇన్ మంత్ లో వచ్చే జూలై నెల మొదటి వారం లోపల మనం తప్పనిసరిగా ఓ మంచి మందిరాన్ని పైన చూస్తాం. ఎందుకు విషయం చెప్తానంటే మనకు కావలసిన వాటిని దేవుని దగ్గర నుంచి రాబట్టుకోగలమో, ఎలాగా కావాలో అలాగా దేవుడు ఇవ్వగలడు, దేవుడు చేయగలడు, దేవుడు దాన్ని సమకూర్చగలడు. ఎవరినో ఒకరిని ఎదవరాలను పురుగులుతాడో, సునేమి పట్టణస్థలను పురుగులుపుతాడో, లూదియాను పురుగులుపుతాడో, కొన్నేళ్ళు పురుగులుతాడో, నిహమ్యాను పురుగులుపుతాడో, రాసులను ఆయన పురుగులుపుతాడో. ఖచ్చితంగా దేవుని యొక్క మందిర నిర్మాణం మాత్రం వచ్చే నెల మొదటి రోజు లోపల సంపూర్ణంగా మంచి టైల్స్ వేసి చక్కటి అందమైన మందిరము మనం పై మందిరాన్ని చూడబోతున్నాం. అందుకని బైబిల్ చెప్తుంది, ప్రార్థించువాడు తనకి ఇష్టమైన వాటిని దేవుని దగ్గర నుంచి పొందుకోగలడు, అనుభవించగలడు, ఆనందించగలడు. చూద్దాం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో ప్రార్థన చేయండి, అడగండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి, ప్రార్థన చేయండి, అది మీకు అనుగ్రహింపబడను. దేవుని మాటలు ఎందుకు మనం ఉండాలి? దేవుని యొక్క వాక్యమందు మనం నిలిచి ఉండాలి. మనం దేవుని ఎరిగిన వారమై ఉండాలి. మా దేవుని సమర్థులని చెప్పగలిగిన వారమై ఉండాలి. ప్రభు పేరిట మీకు గుర్తు చేస్తున్నాను. గత పరిశుద్ధ పండుగల్లో ఒక తల్లి తండ్రి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళ కూతురుని తీసుకొచ్చారు. వాళ్ళ కూతురును వాళ్ళ అల్లుడు ఇంటికి పంపించేశాడు. ఏమాత్రం కూడా ఫోన్ చేయటం లేదు, తిరిగి చేర్చుకోవడానికి ఇష్టపడడం లేదు. అలాంటప్పుడు నా దగ్గరకు వచ్చి వారం వారం ప్రార్థన చేపిస్తున్నారు. నేను చెప్పా, పరిశుద్ధాత్మ పండుగలు అయిపోయే లోపల మీ అల్లుడు వచ్చే మీ కూతురుని తీసుకుని వెళ్తాడు, ఖచ్చితంగా పరిశుద్ధ పండుగల్లో పాల్గొనండి అన్నాను. ఆటో డ్రైవర్ అతను ఆటో కూడా వదిలిపెట్టి ప్రతిరోజు వస్తూ జీవకొండ నుంచి వచ్చేవారిని ఎక్కించుకుని మళ్ళా రెండోసారి పోయి మళ్ళా వచ్చేవారిని ఎక్కించుకుని 3 దినముల పాటు తాను, తన పిల్లలు, తన మనవరాళ్ళు, తన భార్య అందరూ పరిశుద్ధ పండుగల్లో పాల్గొన్నారు. ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధ పండుగలు అయిపోయిన సాయంకాలానికి వాళ్ళ అల్లుడు వచ్చి వాళ్ళ కూతురు తీసుకెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. ఆహ్వానిస్తే కాదు, అడుక్కుంటే కాదు, ఫోన్ చేస్తే కాదు, ఆయనకి అక్కరబడి వచ్చి తీసుకుని పోయాడు.
ప్రేమితులకి కూడిన ప్రియ సహోదరి సహోదరులకి, ఇక్కడ ఒక ఆమె రూతమ్మ అని ఒక ఆమె ఉంది, రైల్వేలో పనిచేస్తుంటది. వాళ్ళ కొడుక్కి 4 ఏళ్ళుగా ట్రై చేస్తుంది పెళ్లి కావాలని. పెళ్లి కుదరటం లేదు. నాకు కూడా చెప్తూనే ఉంది, వారం వస్తుంది. దాదాపుగా ఒక 8 నెలలుగా నా దగ్గర ప్రార్థన చేపిస్తుంది. అయినా పెళ్లిళ్ళు కుదరటం లేదు. 3 అమ్మాయిలు నా చేతికి ఇచ్చి ప్రార్థనలు చేపించింది. 3 అమ్మాయిల కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అయినా ఆ 3 కూడా కుదరటం లేదు. చెప్పాను, పరిశుద్ధ పండుగల్లో పాల్గొనండి, మీ కొడుకు పెళ్లి కుదిరిపోతుంది. హల్లెలూయా. పరిశుద్ధ పండుగలకు వస్తే నీ కొడుకు పెళ్లి జరిగిపోతుందని. తెల్లారితో వచ్చింది కొడుకు పెళ్లి రేపు నెల అంట, ఫిక్స్డ్ అయిపోయింది. మహిమ ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, తెల్లవారితో మనకు ఒక పత్రిక తీసుకొచ్చింది. ఒక ఆమె పూజలు చేశారనమాట. కాళహస్తిలో, గుళ్ళో, గోపురాల్లో వాళ్ళ కొడుకు పెళ్లి కావాలండి. ఆమెకు నేను ముందుగా చెప్పా, 6 నెలల్లో నీ కొడుకు పెళ్లి అయిపోద్ది, వచ్చేసి సాకు పెట్టుకుని మీ కొడుకుని చర్చకు తీసుకురాని. మనవారు రాలేదట్టతే, కానీ పరిశుద్ధ పండగలు అయిపోయింది. ఈ నెలలోనే పెళ్లి. ఇంటికి పోయి వచ్చిన చెప్తుంది, మా కొడుకు పెళ్లి అయిపోతుంది పాస్టర్ గారు, పలానా చోట పెళ్లి, పలానా రోజు. తొందరగా పెట్టుకునేస్తారండి. ఏమైపోయింది? దేవుని యొక్క మాట మనం వింటే, ప్రభువైన క్రీస్తు వారి యొక్క అడుగుజాడలో మనం నడిస్తే, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే, జరగవలసిన కార్యాలు వర్ష రూపంలో కనిపించాయి, గాలి రూపంలో కనిపించాయి, ఎండ రూపంలో కనిపించాయి, అద్భుతాల రూపంలో కనిపించాయి, సూచక్రియల రూపంలో కనిపించాయి. దేవుడితో మన సహవాసం మనం చేసినలా జరగవలసిన సూచక్రియలను వెంటనే దేవుడు కనపరుస్తాడు. ఇంకా వినవలసిన కోలాలు ఉన్నాయి. హల్లెలూయా. వినడానికి అనుకూలము చేసేటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటినన్నిటి కూడా మనం వినడానికి దేవుడు మనలో సిద్ధం చేయాలని మనం ఆశిద్దాం. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అది అడగండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. నాకు ఇష్టమైంది నేను దేవుని అడుగుతున్నాను, దేవుడు నాకు సహాయము చేస్తున్నాడు. మీరు కూడా మీకు ఇష్టమైంది అడగాలనుకుంటే ప్రార్థనాపరులమై ఉండాలి. నిజమైన క్రైస్తవుడు దేవుడిని అడుగుతాడు, దేవుని దగ్గర నుంచి పొందుకుంటాడు. కానీ దేవుని యొక్క మాటలు తనలో నిలిచి ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞను గైకుంటే తప్పనిసరిగా మనం ప్రార్థిస్తే దేవుడు తప్పనిసరిగా మనకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుని మాటలు మనలో నిలిచి ఉండి మనం ప్రార్థించే వారముగా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనం నిలిచి ఉండటం వలన, దేవుని యొక్క ఆజ్ఞలు మనం గైకొనటం వలన దేవుడే మనలో నివాసము చేస్తాడంట. హల్లెలూయా. దేవుడే మనలో నివాసము చేయును. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. ఒకడు తన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవడైనా దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తే, బైబిల్ చెప్తుంది, దేవుడే మన దగ్గరకు వచ్చి నివాసం ఉంటాడంట, మనతో కూడా ఉంటాడు. అదే బైబిల్, యొద్దకు రండి నేను మీ యొద్దకు వస్తాను. ఎక్కడ 2-3 కూడి ఇందులో వారి మధ్యలో నేను ఉంటాను. ఆజ్ఞను పాటించు వారితో కూడా దేవుడు ఉండి నివాసం చేస్తాడు. ఆజ్ఞ పాటించిన వారి దగ్గర దయ్యాలుండి నివాసం చేస్తాయి. దేవుడు ఉంటే దయ్యం ఉండదు, దయ్యం ఉంటే దేవుడు లేడని అర్థం. అంటే ఆజ్ఞలుగానే మనం పాటించగలిగితే నిజమైన క్రైస్తవులం. నిజమైన క్రైస్తవుని యొద్ద దేవుడు ఉంటాడు, క్రైస్తవుని యొద్ద క్రీస్తు నివసిస్తూ ఉంటాడు. ప్రేమితులారా, కొన్ని నా ప్రియ సహోదరి సహోదరులు, మొదటిది మనము దేవుని పైన నమ్మకం ఉంచేవారముగా ఉండాలి, క్రైస్తవుని యొక్క లక్షణం. రెండవది, దేవుని పేరిట ప్రార్థన చేసే క్రైస్తవులుగా మనం ఉండాలి. మూడవదిగా మనం దేవుని యొక్క ఆజ్ఞలు పాటించే క్రైస్తవులుగా ఉండాలి. మరి 4వదిగా దేవుని గురించి చెప్పే క్రైస్తవం కావాలి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని గురించి ఏం చేయాలి? ఎవరైనా మనల్ని వచ్చి అడుగుతారనమాట, ఏమ్మా ప్రభుని నమ్ముకున్నావా, చర్చికి వెళ్తున్నావా అంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? బైబిల్ ఆడ కనబడేటట్టుగా టేబుల్ మీద ఉందనుకోండి, ఆయన వస్తానంటే ఆడ పెడతాం, బైబిల్ తీసుకెళ్ళి ఆడ పెడతాం. మనల్ని ఆడ క్రైస్తవులు అంటారో ఏమో, మనకు రేషన్ కార్డు పోతుందేమో. ఏం పోతుంది? రేషన్ కార్డు అంట, ప్రాణం అయితే పోదు. ఏం పోదు? ప్రాణం అయితే పోదు. బైబిల్ ఒక మాట చెప్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరచునేలా కన్ను తొలగించుకో, శరీరం అన్నా పరలోక రాజ్యంలో సుఖంగా ఉంటుంది అంట. రేషన్ కార్డు ఈరోజు ఉంటుంది, ఎల్లుండి పోతుంది. ఈరోజు మేము 2 రూపాయలు, రేపు 5 రూపాయలు కావచ్చు. పెద్ద ఆశ్చర్యం లేదు, మన కళ్ళకు కనబడేటివి ఇవన్నీ కూడా. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ స్టోరీ బియ్యాలు తింటున్నామంటేలే మనం సోనా మసూరే తింటాం, 25 రూపాయలు పెట్టుకుంటాం. కానీ ఆ స్టోరీ బియ్యాల కొరకు మనం ఎన్ని ఆశిస్తామంటే అన్ని ఆశిస్తాం. ఆశించడం తప్పు కాదు, కానీ ఆ బియ్యం కొరకు ప్రభువును పోగొట్టుకోవడం మంచిది కాదు. దయచేసి చిన్న
కార్యం కొరకు అంత గొప్ప దేవుణ్ణి పోగొట్టుకోవడం మంచిది కాదు. అల్పకాల సుఖభోగముల కొరకు ఆపద్బాంధవుడిగా ఉంటున్న అనితరాసాధ్యుడైన అంతర్యమైన దేవుణ్ణి పోగొట్టుకోకూడదు. మనం జీవితకాలం మాత్రమే మనకు 70 సంవత్సరాలు శరీరానికి అన్నీ కావాలి, కానీ ఏళ్ళు తరబడి యుగ యుగములుగా మన శరీరం ఇచ్చే ఆ దేవుణ్ణి మనం పోగొట్టుకోకూడదు. దయచేసి అందుకని ప్రభువైన క్రీస్తు వారి పట్ల మనకు ఉండాల్సిందంటే మనం దేవుని గురించి చెప్పేవారముగా నేను నమ్ముకున్నానయ్యా. ఏమయ్యాను? ఏం చెప్పాలి? యేసుప్రభువుని నమ్ముకున్నావా అంటే ఏం చెప్పాలి? ఏమో అప్పుడప్పుడు పోతానండి. ఎప్పుడు పోతాను? ఎప్పుడో క్రిస్మస్కి ఒకసారి పోతాను. పాస్ గారు రా 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 అంటున్నారని ఏదో ఆయన మర్యాద కొరకు 2 సార్లు వచ్చాను బ్రదర్. నేనేం క్రైస్తవుని కాదండి. కావాలంటే నా దొరట బొత్తు చూడు, మా ఇంట్లో బొమ్మ చూడు అని కూడా మనం చూపిస్తామేమో. ఇది క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. అవునంటే అవును, కాదంటే కాదు. నమ్ముకున్నానయ్యా. నేనేమైనా పిచ్చని నమ్ముకున్నానా? బొమ్మను రాయిని నమ్ముకున్నానా? చెట్టును పుట్టును నమ్ముకున్నానా? సజీవుడైనా దేవుణ్ణి నమ్ముకున్నాను. సృష్టికర్తైనా దేవుణ్ణి నమ్ముకున్నాను. పాపాన్ని తొలగించే దేవుణ్ణి నమ్ముకున్నాను. స్వర్గాన్ని ఇచ్చే దేవుణ్ణి నమ్ముకున్నాను. నన్ను కాపాడగలిగిన దేవుణ్ణి నమ్ముకున్నాను. నువ్వు అగ్నికి నేను ఏడంతలు చేసినా కూడా ఈ బొమ్మకు మాత్రం మొక్కను అని చెప్పిన శద్రక్ మేషక్ అబేద్గోల వలె, సింహాల బోర్డులోకి వేసిన మరపెట్టడం మానను అని చెప్పిన దానియేలు వలె, అపొస్తలుడైన పౌలు వలె సరసాలకు వేసిన బండలు బిగించిన కొరడాలతో కొట్టిన మేము క్రీస్తుని గురించి చెప్పడము మానము అని చెప్పిన పౌలు శీలల వలె ప్రభువైన క్రీస్తు వారిని గురించి మనం నొక్కి ఒక్కలించగలిగిన క్రైస్తవులుగా ఉండాలి. వాడే నిజ క్రైస్తవుడు. హల్లెలూయా. నేను మహిమగలుగా కూడిన ప్రియ సహోదరి సహోదరులుగా క్రీస్తుని గురించి ఒప్పుకునే శక్తి మనకు ఉండాలి. అందుకే బైబిల్ అంటుంది, ఇహమందున నీవు ఒప్పుకుంటే పరమందున తండ్రి ఎదుట నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను. ఇహమందు నువ్వు ఒప్పుకోకపోతే పరమందున దేవుడు నీవెవడో నాకు తెలియదు. అయ్యా తలుపులది, అయ్యా తలుపులది, అయ్యా తలుపులది. కడుపు నొప్పి వచ్చి నీ దగ్గరికి వస్తే నేను బాగు చేసావయ్యా. నేను ప్రార్థన చేస్తే కూడా ఇతరులకు నువ్వు బాగు చేసావయ్యా. ఆ దైవం నన్ను ఎదిరిస్తే దయ్యాన్ని గెలవడానికి నిన్నే ఉపయోగించుకున్నానయ్యా. నేను అద్భుతాలు చేశాను, సూచక్రియలు చేశానయ్యా, అద్భుత నిలయాన్ని వారం వెళ్తున్నానయ్యా అన్న ప్రయోజనము ఉండదు. క్రీస్తును కింద నువ్వు భూమి మీద మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. నా దేవుడు ఆయన ఎవడైతే ఒప్పుకుంటాడో పరలోకమందు తండ్రి ఎదుట కుమారుడిగా ప్రభువైన క్రీస్తు వారు, ఈయన నా బిడ్డ, ఈమె నా బిడ్డ, వీళ్ళు మా కుటుంబం, వీళ్ళు నా కుటుంబం, నా రక్తం చేత కలగబడిన పరిశుద్ధులు వీరు అని క్రీస్తు కూడా మనల్ని గురించి ఒప్పుకునేవాడుగా ఉంటాడంట. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని గురించి మనం ప్రకటించే వారముగా ఉండాలి. నోటితో మనం క్రీస్తుని గురించి ప్రకటించాలి. మనకు తెలిసిన వాటిని విన్న వాటిని. చెప్పకపోతే ఎవరు వినరు, వినకపోతే ఎవరికి రక్షణ రాదు. అందుకని మనకు తెలిసిన వాటిని మనము చెప్పాలి. దేవుని మహిమ కలుగాక. మనం బాగా చూడండి, ఏదైనా ముందు ఒక లైఫ్ బాయ్ సోప్ వాడాం. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, లైఫ్ బాయ్ సోప్ ఉందో లేదని. లైఫ్ బాయ్ సోప్ వాడాం, మనకంత శరీరం అంతా గజ్జి వచ్చింది, నవ్వు వచ్చింది. లైఫ్ బాయ్ సోప్ ఆడినప్పుడు నవ్వబోయింది, గజ్జిపోయింది. పక్కవారికి ఎవరికైనా నవ్వు వచ్చి గజ్జి గీక్కుంటాను అనుకో, పక్కగా కూర్చొని ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వాడు గీక్కుంటే గీక్కోనిలే, వాడి శరీరం పాడవుతుంది అనుకుంటున్నావా? సింపుల్గా చెప్తామన్నమాట. రే నాకు కూడా నవ్వు వచ్చింది, గిరుకున్నా, అది గజ్జి అని తెలిసింది. ఎవరో ఇలాంటి వ్యక్తి నాకు లైఫ్ బాయ్ సోప్ వాడమన్నాడు, ఆ సోప్ వాడా, వెంటనే నా నవ్వు పోయింది, నా గజ్జి పోయింది, నా శరీరం బాగుపడింది. నీకు కూడా నవ్వు, ఆ గజ్జి, ఆ శరీరం బాగుపడాలనుకుంటే తెచ్చేసి లైఫ్ బాయ్ సోప్ వాడరా అని చెప్పడం మానవత్వమా కదా? చెప్పదే మానవత్వమో కదా? చెప్పదే మానవత్వమో కదా? మానవత్వమే. మంచిది మనకు తెలిసినప్పుడు 10 మందికి పంచాలి. క్రీస్తుని నమ్ముకున్న పాపం అనే గజ్జిపోయింది, క్రీస్తుని నమ్ముకున్న రోగం అనే నవ్వుపోయింది, క్రీస్తుని నమ్ముకున్న అసమాధానం అనే ఆ జబ్బు పోయింది. అందుకని నేను ఇప్పుడు శాంతిగా ఉన్నా, సమాధానకరంగా ఉన్నా, నాకు గజ్జి లేదు, నాలో పాపం లేదు, నేను పరిశుద్ధమైన దేవుణ్ణి నమ్ముకుని ఆయన ఆరాధిస్తున్నా. నీవు కూడా నమ్ముకొని ఆ పాపం అనే జబ్బు పోతుంది. నువ్వు నమ్ముకుంటే ఆ బాధ అనే జబ్బు పోతుంది. నువ్వు నమ్ముకుంటే అసమాధానం అనే జబ్బు పోతుంది. నువ్వు ఈ యేసుక్రీస్తునే ఒక మంచి సోపును వాడితే, ఈ సోపును వాడితే నీ శరీరం అంతా పరిశుభ్రపరచబడుతుంది. రక్తం చేత నువ్వు కడగబడి పరిశుద్ధులుగా తయారు చేయబడతావు అని చెప్పడము తప్పు అని ఎవరైనా చెప్పగలరా అంటే వాస్తవానికి చెప్పుచున్న వారందరూ కూడా వారికి అసలు విషయం తెలియక మంచిది మనం చెప్పవలసిన వారమైన నిజ క్రైస్తవుడు తను తెలుసుకున్న వాటిని, తను నమ్మిన వాటిని, తను ఎరిగిన వాటిని, తను అనుభవించిన వాటిని, తను పొందుకున్న వాటిని చెప్పకుండా ఉండలేడు. అందుకనే యోహాను పేతురు అంటారు, మేము చూసిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని చెప్పక
మానలేము. మనుషులైన మీకు లోపడలా, సర్వ సృష్టికర్తలు దేవునికి లోపడలా, మేము దేవునికే లోపడేవారము అంటూ వారు నొక్కి ఒక నుంచుగా నిజక్రైస్తవుడు దేవుని గురించి చెప్పక మానడు. ఇది వానికి 4వ లక్షణం. మనం నిజక్రైస్తవులమా కాదా అన్న పరిశీలన మనకు వచ్చి తీరాలి. మొదటిది, క్రీస్తు పైన నమ్మకం ఉంచాలి. రెండవది, క్రీస్తు పేరిట ప్రార్థన చేయాలి. మూడవది, దేవుని యొక్క ఆజ్ఞలపై కైకొనాలి. నాలుగవది, దేవుని యొక్క మాటలు విని మనం చెప్పువారముగా తయారు చేయబడాలి. ఐదవదిగా, సమస్తమును పెంటగా ఎంచాలి. హల్లెలూయా. ఎలాగెంచాలి? చెప్పుదాం. ఎలాగెంచాలి? పెంటగా. బాగా ఆలోచించండి. నిన్నటి దినం ఉన్నవాడు ఈ రోజు లేడు. మనకు తెలిసిన రామారావు గారు ప్రస్తుతానికి లేరు. మనకు తెలిసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరు. ప్రధానమంత్రి అయిన ఇందిరా గాంధీ గారు లేరు. రాజీవ్ గాంధీ గారు లేరు. మా నాన్నగారు లేరు. మా తాతగారు లేరు. మరి మొన్నటి దినం వరకు ఉన్నారు మన లాయర్ గారు, వాళ్ళ నాన్నగారు లేరు. ఇప్పుడు ఎంతో మందికి తల్లిదండ్రులు లేరు, అత్తమామలు లేరు. తెలుగు మహిమ కలిగి ఎక్కడ పోయారు వీళ్ళు? నాది 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 కొర ప్రాణంతో నాది 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 మాటలు మాట్లాడకపోయినా కూడా పెదవులతో నాది చేస్తూ కూడా నాది 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 అని చేస్తున్నాడు. కానీ బైబిల్ చెప్తుంది మనిషి యొక్క ఆలోచనలు వ్యర్థం, భూమి మీద నరుడి యొక్క ప్రయాస వ్యర్థం. నాది 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 అనుకుని ఆఖరిగా గుక్కిలు మింగుతూ ఊపిరి పోగొట్టుకుంటున్న మనిషి. కానీ ఉన్నంత వరకు ఉండటం మంచిది కాదని నేను చెప్పటం లేదు, కానీ సమస్తమును పెంటగా ఎంచాలి. ఇది ఎప్పుడైనా నేను వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఏం చేస్తాను చెబుదాం. 3 అంతస్తుల బిల్డింగ్. ఏమంటాడు పాస్టర్ గారు? నాది అంటే ఏం చేస్తాడు పాస్టర్? ఎత్తుకు పెట్టుకోపోతాడు పరలోక రాజ్యానికి? చెబుదాం. పాస్టర్ గారు 3 అంతస్తుల బిల్డింగ్ పరలోక రాజ్యానికి ఎత్తుకుపోతాడా? లేదు. ఇది చండాలమైన స్థలం. పరలోక రాజ్యం ఉంది. నా కొరకు బంగారుతో ఇవ్వబడిన రోడ్లు ఉన్నాయి, దేవుడు ఏర్పాటు చేస్తున్న వాస్తవం ఉంది. ఇది ఎందుకు? నాకు ఉన్నంత వరకు నీడ కావాలి, ఉండడానికి స్థలం కావాలి, అంతదే మనకు కావాలి. కానీ నాది అని చెప్పుకొని దీన్ని ఎత్తుని పెట్టుకుని పోయేదేమి లేదు. సమస్తమును కూడా మనం పెంటగా ఎంచాలి. పౌలుకు అన్నీ ఉన్నాయంట, కానీ ప్రభు కొరకు సమస్తమును పెంటగా ఎంచాడు. మోషేకు అన్ని కలిగి ఉన్నాడు, కానీ దేవుని ప్రజల కొరకు సమన్వయం ఉంచడం మంచిదని సుఖభోగములు వదిలిపెట్టి, రాజ్యాన్ని వదిలిపెట్టి, అంతఃపురాన్ని వదిలిపెట్టి, రాణిని వదిలిపెట్టి దేవుని బిడ్డల కొరకు శ్రమపడ్డానికే తీర్మానం చేసుకుని వచ్చాడు. ప్రేమితులరా, కొంటి ప్రియ సహోదరులరా, నిజమైన క్రైస్తవుడు అన్నీ ఉన్న పెంటతో సమానముగా వాటిని ఎంచుతాడు. ఉన్నాయంటే దేవుని కంటే గొప్పవి కాదు అనుకుంటాడు. దేవుని తర్వాతనే అన్ని అనుకుంటాడు. దేవుని తర్వాతనే ఉన్నవన్నీ అనుకుంటాడు. దేవుని తర్వాతనే శరీరం అనుకుంటాడు. దేవుని తర్వాతనే బంధువులు అనుకుంటాడు. దేవుని తర్వాతనే ఆస్తులు అనుకుంటాడు. దేవుని తర్వాతనే అందం అనుకుంటాడు. దేవుని తర్వాతనే అధికారం అనుకుంటాడు. అన్ని దేవుని వెనకాలనే తప్ప దేవుడే ముందర కనబడతాడు. దేవుని తర్వాతనే దేవుడికి మించిపోతే అవి పెంట, పనికిరానివి అని మనుష్యుడైన నిజమైన క్రైస్తవుడు ఎంచుతాడు. ప్రేమితులరా, కొన్న ప్రియ సహోదరులరా, మన నిజ క్రైస్తవులమా? ఒక క్వశ్చన్ వేసుకుందాం. మొదటిది, నిజ క్రైస్తవుడు ఏమనుకుంటాడు? దేవుని యందు నమ్మిక ఉంచుతాడు. రెండవది, ఎడతెగక ప్రార్థన చేస్తాడు. మూడవది, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాడు. నాలుగవది, దేవుని గురించి విని చెప్పగలడు. ఐదవది, సమస్తమును పెంటగా, లాభాలను కూడా నష్టం వస్తుందని తెలిసిన పెంటగా దేవునికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ జీవిస్తాడు. దాని వలన తనకు కలిగే లాభాలు కొల్లలున్నాయి పరిశుద్ధమైన గ్రంథములో. దేవుని మహిమ కలుగాక. ఇది క్రైస్తవుని యొక్క నిజ స్వరూపం. కానీ ఈ దినమందు క్రైస్తవం చెప్పుకునే వారు చాలా మంది కలరు. వాళ్ళందరినీ క్రైస్తవులు అన్నారు. క్రైస్తవుడిని చెప్పుకునేవాడు ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఉండడు. దేవుని సన్నిధిలోనే ఉంటాడు. దేవునికి మహిమ తెస్తూ ఉంటాడు. దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉంటాడు. దేవుని పేరిట ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క మాట వింటూ ఉంటాడు. సమస్తమును పెంటగా ఎంచుతాడు. పెంటగా ఎంచుతాడు. దీన్నే క్రైస్తవుడు అంటారు. బైబిల్ ఇంట్లో ఉన్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. యేసు ప్రభు ఫోటో పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. యేసు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. మరి సర్టిఫికెట్లో క్రైస్తవుడు అని రాసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు. క్రైస్తవులు ఇంట్లో పుట్టినంత మాత్రాన క్రైస్తవులు కారుగాక కారు.
క్రైస్తవుడు ఎవడంటే ఈ 5 లక్షణాలు ఎవడైతే పాటిస్తాడో, ఎవరి హృదయంలో దాగి ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే అమలుపరచబడతాయో, ఎవడైతే దీనికి విలువిస్తాడో, ఎవరికైతే దీని పట్ల వినయత ఉంటుందో, ఈ 5 ఎవరు పాటించాలని ఇష్టపూర్వకంగా ఉంటారో వారిని నిజ క్రైస్తవులు, పరలోక రాజ్యానికి వెళ్లే క్రైస్తవులు, మహిమ శరీరము దాల్చే క్రైస్తవులు, క్రీస్తుకు సంతానమైన క్రైస్తవులు, ప్రభువైన క్రీస్తు వారిని వెంబడించే క్రైస్తవులు, క్రీస్తు పోలికలు ఉంటున్న క్రైస్తవులు. ఈ 5 లక్షణాలు ఏ ఒక్క లక్షణముని లేకపోయినా కూడా నువ్వు క్రైస్తవుడు కానే కాదు. ప్రభువుకు మనము మహిమ తెచ్చే వారముగా ఉన్నప్పుడే మనము క్రైస్తవులం. పైన పటారము లోన లొటారము అయిన క్రైస్తవులం కాదు. నోటితో పెదవులతో చెప్పుకునే క్రైస్తవులం కాకుండా క్రియతో మాట చేత ప్రభువుకు మహిమ తెచ్చే క్రైస్తవులు కావాలి. నిజమైన క్రైస్తవుడు అతి శ్రేష్టముగా క్రీస్తునే నమ్ముతాడు, మరి అబ్బన్ని నమ్మడు. రాజులను నమ్మడు, శాస్త్రులను నమ్మడు, పరిశీలను నమ్మడు, సద్దుకాయలను నమ్మడు, ధనమును నమ్మడు, ధాన్యమును నమ్మడు, శకునాలను నమ్మడు, శాస్త్రాలను నమ్మడు, కాలాన్ని నమ్మడు, ఎవ్వరిని నమ్మడు. దేవుణ్ణి మాత్రమే నమ్మువాడు క్రైస్తవుడు. క్రీస్తు పేరిట ప్రార్థన చేయవాడే. ప్రార్థన చేయలేనివాడు, మోకరించలేనివాడు, కళ్ళు మూసుకోలేనివాడు, మొరపెట్టలేనివాడు, విజ్ఞాపన చేయలేనివాడు, దేవునితో సహవాసం లేనివాడు, దేవునికి సన్నిధిలో ఉండలేనివాడు క్రైస్తవుడు కాదు. ప్రార్థన చేయగలిగిన వాడే నిజ క్రైస్తవుడు. ఆజ్ఞను మేరక, ఆజ్ఞను అతిక్రమించక, ఆజ్ఞను ధిక్కరించక, ఆజ్ఞకు అవిధేయత చూపక ప్రభువైన క్రీస్తు వారి యొక్క ఆజ్ఞను శిరసావహిస్తూ గొర్రెవలైన స్వరాన్ని విని విధేయుడై క్రీస్తుకు మహిమకరముగా తూచ తప్పకుండాట్టుగా ప్రతి ఆజ్ఞను కూడా అనుసరిస్తూ నడుచువాడిని క్రైస్తవుడు అంటారు. దేవుని యొక్క మాటలు వింటూ, దేవుడు చెప్పిన వాటిని చేస్తూ, దేవుని యొక్క మాటలు ఇతరులకు చెప్పువాడు నిజమైన క్రైస్తవుడు. విన్నదాన్ని మరిచిపోయి చెప్పడానికి ధైర్యం లేక అధైర్యపడుతూ నోటిలో నుంచి మాట రాక క్రైస్తవుడు చెప్పుకోలేక పిరికివాడిని క్రైస్తవుడు అన్నారు. స్వలాభం కొరకు, సుబుద్ధిని ఆధారం చేసుకుని అల్పకాల భోజనముల కొరకు క్రైస్తవునికి వ్యతిరేకముగా, క్రీస్తుకు వ్యతిరేకముగా చేయవాడిని క్రైస్తవుడు అన్నారు. చావో బ్రతుకు క్రీస్తుతోనే, లాభమో నష్టమో క్రీస్తులోనే, సంతోషమో ఆనందమో దుఃఖమో అది క్రీస్తు కొరకే అన్న తీర్మానము వచ్చేవాడే నిజ క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఇస్ రియల్ క్రిస్టియన్. సమస్తమును పెంటగా ఎంచువాడు, సమస్తమును పెంటగా ఎంచువాడు. క్రీస్తుకు మాత్రమే మొదటి స్థానం ఇచ్చి ఆదివారము లక్షల రూపాయలు లాభం వస్తుందన్నా కూడా ఆదివారానికే వెలిగించేవాడు. బొమ్మకు మొక్కితే మీకు డబ్బు దండిగా వస్తుంది అని చెప్పితే బొమ్మకు మొక్కువాడు క్రైస్తవుడు కాదు. లక్షలు ఇచ్చినా, కోట్లు ఇచ్చినా, ఉద్యోగాలు ఇచ్చినా, రకరకాల ఏవిచ్చినా, ఏ లాభం మనకు కలిగినా క్రీస్తుకు వ్యతిరేకమైన కార్యములు చేయకుండా ఉండేవాడే నిజమైన క్రైస్తవుడు. విని చెప్పువాడు, సమస్తమును పెంటగా ఎంచువాడే నిజ క్రైస్తవుడు. ప్రేమితులరా, కొన్నిటి నా ప్రియ సహోదరి సహోదరులరా, నీవు నిజ క్రైస్తవుడవా? నీలో క్రీస్తు పైన నమ్మకం ఉందా? ఇంకా దేనిపైన నువ్వు నమ్మకం ఉంచవా? దేనిపైన నన్ను నమ్మకం ఉంచే నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు కాదు. యు ఆర్ నాట్ క్రిస్టియన్. నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవడానికి అర్హత నీకు లేదు. నువ్వు దేవుని పట్ల మాత్రమే నమ్మకం ఉంచగలిగిన రోజున నువ్వు నిజ క్రైస్తవుడు అవ్వదు. క్రీస్తు పేరిట నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ప్రార్థన చేయలేని జీవితం మీద, ప్రార్థన చేయలేని మనసు మీద, ప్రార్థనకు మోకరించలేని శరీరం మీద, ప్రార్థనలో కూర్చోలేని దేహం మీద, ప్రార్థనకు విలువ ఇవ్వలేని జీవితం మీద అయితే యు ఆర్ నాట్ క్రిస్టియన్. ప్రేయర్ చేయలేకపోతే, నువ్వు ప్రార్థనా పరుడు కాకపోతే ప్రభు బిడ్డవు కాలేవు. యుగమందున ప్రభువైన క్రీస్తు వారి దగ్గర గంట సేపు కూర్చోలేకపోతే పరమందున యుగయుగములుగా ప్రభువైన క్రీస్తు వారితో వేరెత్తులో ఉండగలవు. ఈ మందున రోజుకి 1 గంట సేపు ప్రార్థనలో కూర్చోలేకపోతే పరమందున దేవునితో కూడా యుగయుగములుగా నువ్వు వేరెత్తులో ఉండగలవు.
ప్రభువు యొక్క బిడ్డ ప్రభు దగ్గర తప్పనిసరిగా సహవాసం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఆజ్ఞను పాటించును. దేవుడు చెప్పిన మాటను వినకపోతే దేవుని రాజ్యంలో చేరడానికి నువ్వు అర్హురాలు కాలేవు. ఆజ్ఞ అతిక్రమ పాపం నుంచి వచ్చే జీతం మరణం నిన్ను పాతాళానికి తీసుకుని వెళ్తుంది. ఆజ్ఞను ధిక్కరించక అనుసరించినలా ఆత్మదేవుడు నిన్ను ఆత్మస్వరూపిగా మలిచి తన దూతలను పంపించి పరలోక రాజ్యానికి నేను తీసుకుని వెళ్ళను. మోక్ష నగరంలో నీకు చోటు దొరికిన నిత్య రాజ్యంలో నీవు జీవించదవా. ఆజ్ఞను ధిక్కరించక అనుసరిద్దాం, సమస్తమును పెంటగా ఎంచుదాం. వాని ధనము ఎక్కడుండునో వాని ఆత్మ కూడా అక్కడే ఉండును అని ధనం మీద వ్యామోహము కలిగి, శరీరం మీద ఆలోచన కలిగి, బంధువుల మీద ఆశ కలిగి, మిత్రుల మీద తలంపులు కలిగి క్రీస్తు కంటే వారిని గొప్పగా నువ్వు చూసినట్లా తప్పనిసరిగా నీ ఆత్మ ఇక్కడే సంచారం చేస్తుంది, పరలోక రాజ్యానికి వెళ్ళదు. అందుకని ఈ దినం నుంచి మనము క్రీస్తుకే మొదటి స్థానం ఇస్తూ సమస్తాన్ని పెంటగా ఎంచుదాం. దేవుని యొక్క మాటలు విని అనేక మందికి చెప్పేవారముగా తయారు చేయబడదాం. దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ అనుసరిస్తాం. క్రీస్తు పేరిట ప్రార్థన చేస్తూ మొక్కరిద్దాం. క్రీస్తు పైన నమ్మకం ఉంచి దేనిపైన నమ్మకం ఉంచినట్టుగా జీవిద్దాం. అటు మహాకృపకు దేవుడు మనల్ని పాత్రలుగా తయారు చేయాలని మనం ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. అందుకు తల ఉంచుదాం. వీలైతే నిలువు మోకాలు వేసుకుందాం. నేను నిజ క్రైస్తవుని అని చెప్పగలిగిన వాడు నిలువు మోకాలు వేసుకుందాం. ఈ దినం నుంచి నిజ క్రైస్తవురాలని కావాలనుకుంటున్నాను అనుకునేవాడు నిలువు మోకాలు వేసుకుందాం. క్రీస్తుని నమ్ముతాను, క్రీస్తు పేరిట ఎడతగా ప్రార్థన చేస్తాను, దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తాను, దేవుని యొక్క మాట విని అందరికీ తెలియజేస్తాను, సమస్తమును నేను పెంటగా ఎంచుతాను అని తీర్మానం నీకుంటే నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. నిన్ను నిజ క్రైస్తవుడిగా దేవుడు మలచి స్వర్గానికి నీకు మార్గం సరళం చేయాలని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనితర అసాధ్యమైన మీ నామ పేరిట ఇంతవరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ కృప గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది. మేము నీ బిడ్డలేమో అని అనిపించుకోవడానికి ఈ దినం ముందు మీరు మాకు బోధించిన మాటలను బట్టి నీకు కృతజ్ఞతలు. నీ బిడ్డలకు ఉండవలసిన లక్షణాలు ఏవో మీరు మాకు తెలియజేశారు. అట్టి మంచి లక్షణాలను ఈ దినం నుంచైనా మీరు మాకు దయచేయండి. మేము మిమ్మల్ని మాత్రమే నమ్మవారిగా తయారు చేయండి. ఎందరైతే మోకరించుంటున్నారో, ఎందరైతే వాక్యాలు వింటున్నారో వారందరూ కూడా మీ పట్ల నమ్మకము కలిగిన వారుగా సిద్ధపరచండి. ఈ దినం నుంచి మేము నిత్యము ప్రార్థించేవారముగా, నిరంతరము ప్రార్థించేవారముగా, ఎడతెగక ప్రార్థించేవారముగా, సోదరులను ప్రార్థించేవారముగా, సోదరులు రాకమునిపై ప్రార్థించేవారముగా, సోదరులను జయించడానికి ప్రార్థించేవారముగా మీరు మమ్మల్ని తయారు చేసి నిజమైన క్రైస్తవులముగా మీరు మమ్మల్ని మలచండి. నా తండ్రి, నిత్యము నీకు ఆజ్ఞను మేము పాటించాలి. మీరు చిన్న ఆజ్ఞ చెప్పినా, పెద్ద ఆజ్ఞ చెప్పినా, నిత్యాజ్ఞ చెప్పినా, నిరంతర ఆజ్ఞ చెప్పినా వాటిని అనుసరించేవారముగా మేమున్నట్టుకు అవకాశం కలిగించి నీ ఆజ్ఞలు మేము పాటించవలన వచ్చు శాంతిని, సమాధానం, నెమ్మదిని మేము పొందుకున్నట్టుకు మార్గాలు సరళము చేయమని వేడుకొని చుట్టున్నాం. మేము విన్న వాటిని, కన్న వాటిని అనేక మందికి తెలియచేసి మీ బిడ్డలు మనిపించుకున్నట్టుకు మార్గాలు సరళం చేయండి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం 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 అంటూ ప్రసంగం చెప్పిన మాటలు మా హృదయంలో తెచ్చుకుని అవన్నిటిని పెంటగా ఎంచి ప్రభు అయిన మీ దగ్గర మీ దాసులముగా జీవించేవారముగా, మీకు నమ్మకముగా జీవించేవారముగా, మీ పట్ల భక్తిగా జీవించేవారముగా, మీ పట్ల భయముగా జీవించేవారముగా, మీ పట్ల విశ్వాసంతో జీవించేవారముగా, మీపై నమ్మకము కలిగి మేము జీవించేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీరు గొప్పవారు కనుక మీ గొప్ప కార్యములు మేము చూస్తుండగా నా తండ్రి మా కొరకు మీరు సెలవులో బలై ఉన్నారు. బలై ఉంటున్న మీ నామం పేరిట మీ సహకారం సంపూర్ణముగా మీరు మాకు దయచేస్తే మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ఎందరైతే వచ్చారో, ఎందరైతే కూడి ఉన్నారో వారందరినీ కూడా మంచి ప్రార్థనా పరులుగా, మంచి వాక్య జ్ఞానం కలిగిన వారుగా, నిరంతరం మిమ్మల్ని నమ్మేవారుగా, నిత్యం మీ వాగ్దానాలు, మీ మాటలు చెప్పేవారుగా, సమస్తాన్ని పెంటగా ఎంచేవారుగా మీరే తయారు చేసి బలలో పాల్గొనడానికి యోగ్యులుగా మీరు సిద్ధపరిచి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని నిన్నే స్తుతిస్తూ, నిన్నే గణపరుస్తూ నిజమైన క్రైస్తవుడు క్రీస్తు శరీరంలో పాలభాగస్తుడు అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నిజమైన క్రైస్తవునికి నిత్యరాజ్యం కలదని మీ లేఖనంలో మాకు సెలవిస్తున్న ప్రకారం మేము నమ్ముతూ ఉంటున్నాం. నిత్యరాజ్యానికి వారసులమయ్యే వారముగా మీరే మమ్మల్ని తయారు చేస్తున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని ప్రేమించిన, బలలో పాల్గొనడానికి మమ్మల్ని సిద్ధపరిచిన, నిజమైన క్రైస్తవులుగా మమ్మల్ని మలచిన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.